మైనా స్టోరీస్. ఒసేయ్, మేం నీకేం అన్యాయం చేశామే? మా పరువు మొత్తం తీశావు. నేను మీ పరువు తీసే పనేమీ చేయలేదమ్మా. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అంతే. నోరు ముయ్, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? అంత సిగ్గులేని పని నేనేం చేశానమ్మా? ఛీ, నన్ను అమ్మా అని పిలవకు. అసలు నువ్వు పుట్టకపోయినా బావుండేది. నా ఇష్టాన్ని చంపుకొని మీకు నచ్చినట్టు ఉంటే నేను మంచి కూతుర్ని, అలా కాకపోతే చెడ్డ కూతుర్ని, అంతేగా అని త్రిష ఆమె తల్లిదండ్రులని ఎదిరించి మాట్లాడుతుంది. కూతురు అలా చెయ్యటం తట్టుకోలేని జగపతికి హార్ట్అటాక్ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. వెంటనే అంబులెన్స్లో జగపతి బాబుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. త్రిష, ధనుష్ కూడా వెళ్తారు. ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకక్క ఇలా చేశావు? నువ్వంటే నాకెంతో ఇష్టం, గౌరవం కూడా ఉండేది. ఇప్పుడది మొత్తం పోయింది. నేనేదో తప్పు చేసినట్టు అమ్మా నాన్నతో పాటు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంట్రా? అంత నేరం ఏముంది ఇందులో? వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నువ్వు నా వయసు వాడివే కదా. ఏంటి, చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? నువ్వు చేసిన పని కరెక్ట్ అయితే లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీకు చెప్తే మీరు ఒప్పుకోరని. అసలు చెప్పకుండా ఒప్పుకోమని ఎలా చెప్తావు? మీ ప్రేమలో నిజాయితీ ఉంటే మమ్మల్ని ఒప్పించేదానివి, ఇలా చేసేదానివి కాదు. కన్నవాళ్లకి కడుపు శోకం మిగిల్చే నీలాంటి కూతురు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అనవసరంగా నిన్ను ఉద్యోగం సద్యోగం అని పంపించాం. మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు, మిమ్మల్ని బాధపెట్టినందుకు. ఎవరయ్యా నీకత్తయ్యా? మా బాధ గురించి ఆలోచించిన వాడివైతే తనని ఆపేవాడివి. నీ చెల్లెల్ని కూడా ఎవడైనా ఇలాగే తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే నువ్వు సమర్థిస్తావా? తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఆపవయ్యా నీ నీతులు. గట్టుమీద ఉన్నవాడు ఎన్నైనా చెప్తాడు, అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ. నాకు నా కూతుర్ని దూరం చేసిన నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు? నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది అని ఆమె బాధని వెళ్ళగక్కుతుంది ఆమని. మీ అమ్మాయిని మీకు దూరం చేయాలని కాదండి నా ఆలోచన. మీకు తనంటే ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. మీరంతా కలిసి ఉండటమే నాకు కూడా కావాల్సింది. ధనుష్తో జగపతి, అంత ఆలోచించిన వాడివి మేం ఒప్పుకునే వరకు ఎందుకు వేచి ఉండలేదు? వెయిట్ చేద్దామని అనుకున్నాను, కానీ మీ అమ్మాయి ఫోర్స్ చేసింది. నీ మాటలు నమ్మేంత పిచ్చోళ్ళం కాదు మేము. అది కాదండి, మీరు చూసిన అబ్బాయితో అయినా మీ అమ్మాయి బాగుండాలనే కదా మీరు కోరుకునేది. నా దగ్గర కూడా అంతే సంతోషంగా ఉంటుంది. అలాంటప్పుడు నన్ను మీ అల్లుడిగా ఒప్పుకోవటంలో మీకు సమస్య ఏంటి? అది మేం చెప్పినా నీకు ఇప్పుడు తెలియదులే. రేపు నీకు కూడా ఆడపిల్లలు పుడతారు కదా, అప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూడవే, ఏదో ఒకరోజు ఇతని నిజస్వరూపం బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది అమ్మా నాన్న విలువ, వాళ్ల బాధ. ఆ రోజున నా ఇంటి గడప తొక్కకపోతావా? నేను నీ సంగతి చెప్పకపోతానా? అది ఎప్పటికీ జరగదు. ధనుష్ చాలా మంచివాడు, నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మీరే చూస్తారుగా. అయితే వాడితో వెళ్ళిపో, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు అని అనటంతో త్రిష ధనుష్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ ధనుష్. ఎందుకు త్రిష? మా అమ్మా నాన్న అన్ని మాటలంటున్నా వాళ్ళకి విలువ ఇచ్చి ఎంతో హుందాగా మాట్లాడావు నువ్వు. వాళ్ళు బాధలో ఉన్నారు కదా, కాబట్టి అలాగే మాట్లాడతారు. అందులో వాళ్ళ తప్పేమీ లేదు. అది అర్థం చేసుకోపోతే నేను మనిషిని ఎలా అవుతాను? రియల్లీ యు ఆర్ ట్రూ జెంటిల్మెన్ ధనుష్. నువ్వు నా భర్త కావటం నా అదృష్టం అని మురిసిపోతుంది త్రిష. మనస్సులో ధనుష్, పిచ్చి మొహందానే, నా ప్లాన్ నీకింకా అర్థం కాలేదు. మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటేనే కదా నేను అల్లుడిగా ఆ ఇంట్లో అడుగు పెట్టగలను, నీ ఆస్తి అనుభవించగలను. ఆస్తి లేకుండా నిన్ను నేనేం చేసుకుంటాను? నీ ఆస్తి కోసమే నేను నిన్ను ప్రేమించాను అని అనుకుంటాడు. జగపతి బాబు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. ఈలోగా కూతురు విషయం ఊరంతా తెలిసిపోతుంది. ఏంటే, ఆ ఆమని కూతురు లేచిపోయిందటగా, నిజమేనా? మళ్ళీ నిజమేనా అని అడుగుతావేంటి? వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అటు నుండటు హాస్పిటల్కి వెళ్ళటం అన్నీ జరిగిపోతేను. నేను జగపతికి ఆ రోజే చెప్పాను, వినలా. నా కూతురు అలాంటిది కాదు అని ఓ గొప్పలపోయాడు. ఇప్పుడేమైంది? కూతురు లాగిపెట్టి కొడితే వాడి మాడు బొప్పు కట్టింది. మాకు ఆడపిల్లలున్నారు కానీ అలాంటి వాళ్ళు కాదమ్మా.
మేం గీత గీస్తే దాన్ని దాటరు. అవునే, మన పెంపకంలో చాలా తేడా ఉంటుంది. బోలెడంత ఆస్తి పెట్టుకొని కూతురు చేత ఉద్యోగం చేయించారు. మరి అది ఊరుకుంటుందా? ఎవడినో ప్రేమించి లేచిపోయింది అని అనుకుంటారు. ఓ రోజు జగపతి మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. మీకు కూడా మా అమ్మాయి విషయం తెలిసే ఉంటుందండి. అందుకని ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయండి. దాన్నేముందండి, సంబంధం క్యాన్సిల్ చేయటం ఈజీనే. కానీ ఇలాంటి సంబంధం మాకెందుకు తెచ్చావని, మా గురించి ఏమనుకుంటున్నావని ఆ మగపెళ్లి వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. మీ పరిస్థితి నాకు అర్థమైందండి. కానీ నేను కూడా ఏమీ చేయలేను. క్షమించమని అడగటం తప్ప. హా, ఏం చేస్తాంలేండి. మీ అమ్మాయి లాంటి సంబంధాలు 2 తగిలితే చాలు, నా వ్యాపారం మొత్తం క్లోజ్ అయిపోతుంది. సారీ అండి, మా వల్ల మీకు కలిగిన నష్టానికి ఈ డబ్బుంచండి అని కొంత డబ్బు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ధనుష్, త్రిష కొత్త కాపురం పెడతారు. ఓ రోజు ధనుష్ సైలెంట్గా కూర్చొని మనస్సులో ఏదో ఒక ప్లాన్ వేసి త్రిష వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి. లేదంటే వాళ్ళ నుంచి ₹1 ఆస్తి కూడా రాదు అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి ధనుష్ అలా ఉన్నావ్? ఏమీ లేదు త్రిష, నిన్ను మీ వాళ్ళ నుంచి విడదీసి చాలా తప్పు చేశాను. నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. నువ్వు కూడా మనసులో బాధపడుతున్నావని నాకు తెలుసు. లేదు ధనుష్, అలా అనుకోకు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎంత మంచివాడువో పోను పోను వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్లే మన పెళ్లిని ఒప్పుకుంటారు. మనస్సులో ధనుష్ పిచ్చిమోహందానా, తెలుసుకోవాల్సింది వాళ్ళు కాదు, నువ్వు అని అనుకుంటాడు. త్రిష, ధనుష్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళ టీం లీడ్ మీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా మాకెవ్వరికీ తెలీదు. మీరు కూడా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే సార్, ఎవ్వరికీ తెలియాలని మేమనుకోలేదు. ఇట్స్ ఓకే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ జీవితం మీ ఇష్టం అని ఇద్దరికీ విషెస్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరికీ 1 మంత్ శాలరీ బోనస్గా ఇస్తున్నాను. ఇదే మీ పెళ్లికి నా గిఫ్ట్. థ్యాంక్ యూ సార్ అని చెప్తారు. అలా కొన్నాళ్లు గడుస్తాయి. త్రిషని వాళ్ళ అమ్మా నాన్నతో కలిపే దారి దొరకక ఫ్రస్ట్రేషన్లో పడిపోతాడు ధనుష్. మరోవైపు కూతురు అలా చెయ్యటంతో తల కొట్టేసినట్టయిపోయి ఇంట్లో నుండి బయటికి రాకుండా బాధపడుతూ ఉంటాడు జగపతి బాబు. ఆమెని కూడా దిగులు పెట్టుకుంటుంది. పాపం వరుణ్ తల్లిదండ్రులను ఎలా ఓదార్చాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. ఒకప్పుడు కళకళలాడిన ఆ ఇల్లు కళ తప్పిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.